అధ్యక్ష, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇటువంటి డైలాగులు మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే ఇటువంటి సందర్భాల్లో ప్రధానమంత్రులు రాజీనామా చేయకపోవడం, అలాగే ప్రతిపక్ష నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు పట్టించుకోకపోవడం, ఇటువంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, కానీ నేపాల్లో ఇటీవల వేల మంది, ఇంకా చెప్పాలంటే లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలపటం, అవి హింసాత్మక సంఘటనలుగా మారటం, అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి, ప్రధానమంత్రులు సైతం రాజీనామా చేసిన హింసాత్మక సంఘటనలు కొనసాగాయి. అసలు ఉన్నట్టుండి నేపాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు ఎందుకు జరిగాయి? దీని వెనక ఎవరన్నా శక్తులను నడిపించాయా, లేదా ప్రజలే స్వతంత్రంగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చేంత పోరాటం చేశారా? అసలు నేపాల్లో చాలా కాలం రాజు పరిపాలన కొనసాగుతూ వచ్చేది. ఆ పరిపాలన పోయి రిపబ్లిక్ ఎలా వచ్చింది? ఆ తర్వాత కొంతకాలం అస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం, దాని పరిస్థితి దారితీసిన కారణాలేంటి? వచ్చినటువంటి తర్వాత ఓలీ ప్రభుత్వం ఎందుకు అసలు ఈ సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించింది? ఇటువంటి అన్ని ముఖ్యమైన సంఘటనలన్నీ కలిపి పూర్తి వీడియోని మీకు ఇప్పుడు అందించబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన వీడియోని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేపాల్ చాలా కాలం పాటు రాజవంశ పాలన సాగింది. ఎందుకంటే 1768లో షా వంశానికి చెందినటువంటి పృథ్వీనారాయణ షా కాఠ్మండూలో జయించి తన వంశాన్ని స్థాపించుకున్నాడు. ఇలా మొదలుపెట్టినటువంటి రాజు పరిపాలన 2008 వరకు కొనసాగింది. అలా 2008లో జ్ఞానేంద్ర షా అనే వ్యక్తి దీనికి సంబంధించి చివరి రాజుగా ఉన్నాడు. ఎందుకనంటే అప్పటికి ముందే, అంటే 2008కి ముందు, అంటే సుమారుగా 2006 నుంచే మొత్తం చుట్టుపక్కల అన్ని దేశాల్లోనూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలని, రిపబ్లిక్ స్టేట్లని నేపాల్ ప్రజలు చూస్తూ వచ్చారు. అటువంటి సందర్భంలో అక్కడ రాజు యొక్క పరిపాలన సాగుతూ ఉంటే ఆ రాజు పరిపాలన వద్దని చెప్పి ఏదైతే ఈ మోనార్కిజానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో వాళ్ళకి మద్దతుగా, అంటే అక్కడ రాజు పరిపాలన పోవాలి, రిపబ్లిక్ స్టేట్ గా ఉండాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి డిమాండ్ కి మన భారతదేశం కూడా ఆ రోజుల్లో సపోర్ట్ చేసింది. మనతో పాటు ప్రపంచంలో చాలా దేశాలు సపోర్ట్ చేయడం వల్ల అక్కడ మోనార్కిజం పోయి రిపబ్లిక్ స్టేట్ గా 2008లో ఏర్పడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలా రిపబ్లిక్ ఏర్పడినటువంటి నేపాల్ని ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్ గా వాళ్ళు పిలుచుకుంటారు. ఫ్రెండ్స్, ఇలా 2008లో రిపబ్లిక్ గా ఏర్పడినటువంటి నేపాల్లో మొదటిసారి అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ నేత ప్రచండ ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో తిరిగి మళ్ళీ ప్రచండ ఎన్నికల్లో గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఇటీవల రాజీనామా చేశారో నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ, తను మొదటిసారి 2015లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా అతను ప్రభుత్వం నడపలేకపోయాడు, ఆ ప్రభుత్వం కూలిపోయింది. కేపీ శర్మ ఓలీ పార్టీ సిపిఎన్ యుఎంఎల్ పార్టీ, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్. అయితే ఇతను 2018లో ఎన్నికయ్యేటప్పుడు ఈ సిపిఎన్ యుఎంఎల్ పార్టీ మరో 2 చిన్న పార్టీలతో పాటు నేపాల్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ఒక కూటమిగానే వీళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించారు. ఫ్రెండ్స్, 2018లో ఇలా అధికారంలోకి వచ్చినటువంటి ఓలీ ప్రభుత్వం ఇప్పటి వరకు తానే కొనసాగుతూ వచ్చింది. అంటే మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నప్పటికీ మెజారిటీ కాలాన్ని ఓలీ ప్రభుత్వం పరిపాలిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే చాలా కాలం పాటు ఈ నేపాల్ ప్రజలు మోనార్కిజంలో రాజు పరిపాలన కొనసాగుతూ వచ్చారు. రిపబ్లిక్ స్టేట్ కి ఏర్పడిన తర్వాత ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు అక్కడ ప్రభుత్వం మీద. కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు కానీ, ఇప్పుడు ఓలీ మొన్నటిదాకా ఉన్నటువంటి ఓలీ ప్రభుత్వం కానీ ఈ ఆశల్ని అడియాసలు చేస్తూ వచ్చాయి. ప్రజలను పట్టించుకోలేదు, పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఇదొక పక్క అయితే, మరో పక్క చాలా అస్థిర రాజకీయాలు చాలా కాలం పాటు రాజ్యమేలయ్యి నేపాల్లో. దీంతో అవినీతి బాగా పెరిగిపోయి ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం ఆన్సర్ చేసేటువంటి జవాబుదారీతనం కూడా వీళ్ళ దగ్గర లేకుండా పోయింది పాలకుల వద్ద. ఇటువంటి పరిస్థితుల్లో పక్క అవినీతి పెరిగిపోవటం, నిరుద్యోగ సమస్య పెరిగిపోవడంతో ప్రజలు చాలా విసిగెత్తిపోయారు. ఇది ఎలా ఉండగా ఓలీ ప్రభుత్వంలో ముఖ్యంగా మంత్రులు, ఈ ప్రధానమంత్రులు, వీళ్ళందరి పిల్లలు విదేశాలకు వెళ్ళటం, ఆ విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపటం, తర్వాత ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇవన్నీ ప్రజలకు ఎలా అనిపించాయి? చాలా కోపాన్ని తెప్పించాయి, చాలా ఆగ్రహాన్ని తెప్పించాయి. ఒక పక్కన దేశంలో అవినీతి బాగా పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య తారాస్థాయిలో ఉంది,
ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. కానీ మా వల్ల అధికారంలోకి వచ్చిన మీరు మాత్రం, మీ పిల్లలు మాత్రం విదేశాల్లో చాలా లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తారా అని చెప్పి కోపం వచ్చి అక్కడి నుంచి సోషల్ మీడియాని వేదికగా తీసుకొని ఈ నేపాల్ ప్రజలు తమ యొక్క నిరసనని కొనసాగిస్తూ వచ్చారు. ఫ్రెండ్స్, ఇలా నేపాల్లో ప్రజలు సోషల్ మీడియా వేదికగా నెపో బేబీ అనేటువంటి హ్యాష్ ట్యాగులతో చాలా పెద్ద ఎత్తున ట్రెండ్ సృష్టించారు. ఈ నెపో బేబీ అంటే ఎలా అంటే, వీళ్ళు టిక్ టాక్ రీల్స్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఎక్స్లో కానీ వీళ్ళు ఏమని పేర్కొంటారంటే కొన్ని ఫోటోలు షేర్ చేసేవారు. ఆ ఫోటోలో పై భాగంలోనేమో ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి మంత్రుల పిల్లలు వాళ్ళు ఫొటోస్, కింద నేపాల్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం, ఇటువంటి విషయాలన్నీ పెట్టినటువంటివి విపరీతంగా ట్రెండింగ్ గురయ్యాయి. ఈ ఏదైతే నెపో బేబీ హ్యాష్ ట్యాగ్ ఉందో ఇది సృష్టించినటువంటి ప్రకంపనలతో ఓలీ ప్రభుత్వం భయపడింది. దాంతో అప్పుడే ఓలీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఏది ఏమైనా సోషల్ మీడియా పైన ఆంక్షలు పెట్టాలి, అవసరమైతే ఎత్తేయాలి అని. ఇదే అక్కడ ఉద్యమానికి ప్రధాన పునాదిగా మారింది. ఫ్రెండ్స్, ఇలా నేపాల్లో సోషల్ మీడియా పైన ఆంక్షలు పెట్టాలనుకున్నటువంటి నేపాల్ ప్రభుత్వం దానికి అనుగుణంగా అడుగులు వేసింది. అందులో భాగంగానే నేపాల్ సుప్రీంకోర్టు ఆగస్టు 15 ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు నేపాల్లో మనుగడ సాగించాలంటే అవి నేపాల్ ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, లేకపోతే నేపాల్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఎన్టీఏ యాప్లో వాటిని బ్లాక్ చేయాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగానే నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 4న అక్కడ నమోదు చేసుకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని, అంటే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇటువంటి ఎక్స్ లాంటి 26 రకాలకు చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని క్లోజ్ చేసేసింది నేపాల్ ప్రభుత్వం. ఫ్రెండ్స్, ఇలా నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో అప్పటి వరకు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకుని తమ నిరసన తెలిపారు. ఇప్పుడు వేదిక లేకపోవడంతో వాళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 8వ తారీఖున పెద్ద ఎత్తున ఈ నేపాల్ రాజధాని కాఠ్మండూలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పులు చేశారు, 19 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. దీంతో మరింత కోపోద్రేకులైనటువంటి నిరసనకారులు 9వ తేదీ వచ్చేసరికి ఆ ఉద్యమం మరింత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనాన్ని, సుప్రీంకోర్టుని, మంత్రుల ఇళ్లని, మంత్రులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నటువంటి హోటల్స్ను కూడా ఆఖరికి విడిచిపెట్టలేదు. వాటి అన్నింటిని కూడా నిప్పు పెట్టి పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలకు దారితీశారు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు. ఫ్రెండ్స్, ఇలా ఆందోళనలో పాల్గొన్నటువంటి నేపాల్ యువత వాళ్ళని జంజీలుగా ప్రకటించుకున్నారు. జంజీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 1995 నుంచి 2010 మధ్య పుట్టినటువంటి వాళ్ళని జంజీలు అని అంటారు. వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ ఆందోళన పెద్ద ఎత్తున వాళ్ళే పాల్గొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హింసాత్మక సంఘటనలో మనం ఇప్పటికే చాలా విజువల్స్ కూడా చూసాము సోషల్ మీడియాలో. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రిని రోడ్డు మీద పరిగెత్తించి కొట్టడం, స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు దొరికితే వాళ్ళని రోడ్డు మీద విచక్షణ రహితంగా చితకొట్టే స్థాయిలో ఇవి ఉన్నాయి. అంతేకాకుండా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి జగన్నాథ్ యొక్క భార్య రాజ్యలక్ష్మిని కూడా సజీవ దహనం చేయడం జరిగింది. ఇలా ఇంత తీవ్రంగా ఉన్నటువంటి హింసాత్మక సంఘటనలో కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా రంగప్రవేశం చేసింది. అయితే 8వ తారీఖు జరిగినటువంటి సంఘటనతో అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి రాజీనామా చేయగా 9వ తారీఖున ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేశారు, ఆంక్షలు ఎత్తివేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆందోళనకారులు శాంతించలేదు, తమ ఆందోళన కొనసాగుతూనే వచ్చారు. ఇలా ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలు పాల్పడుతున్న సందర్భంలోనే ఆర్మీ రంగప్రవేశం చేసి వీటిని కంట్రోల్ చేసి శాంతి చర్చలకు రావాలని పిలిపివ్వడం జరిగింది. తాత్కాలికంగా కూడా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్మీ సిద్ధంగా ఉందామని చెప్పేసి ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమని కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి నేపాల్లో మన పరిస్థితి చూసినట్లయితే 10వ తేదీ సాయంత్రం నాటికి అల్లర్లు సద్దుమణిగాయని, దేశం కంట్రోల్లోకి వచ్చిందని చెప్పేసి నేపాల్ ఆర్మీ ప్రకటించడం జరిగింది. నేపాల్ ఆర్మీ ఈ జంజీలతో చర్చలు జరిపి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. అలా ఏర్పాటు చేయడానికి సంబంధించి ఈ జంజీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినటువంటి పేరే సుశీలా కర్కి. ఈమె నేపాల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి గతంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం ఈ జరిగిన ఆందోళనలో కూడా ఆవిడ పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలిపారు. బహుశా అందుకే సుశీలా కర్కి గారి పేరుని ప్రకటించుంటారని చెప్పేసి కూడా మనం అభిప్రాయపడవచ్చు.
ఫ్రెండ్స్, ఇలా నేపాల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల వెనుక అంటే అక్కడ ఉన్నటువంటి ఓలీ ప్రభుత్వాన్ని కావాలనే పడగొట్టాలని అమెరికా ప్రయత్నం చేసింది అనేది కూడా ఒక వాదన. ఎందుకనంటే ఓలీ ప్రభుత్వం ప్రో చైనా అనుకూల ప్రభుత్వం కాబట్టి దాన్ని పడగొట్టి అమెరికా తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉందని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఏదైతే ఈ జంజీ ఉద్యమం జరుగుతుందో ఈ జంజీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని పేరే హమీ నేపాల్. ఈ హమీ నేపాలీకి అధ్యక్షుడిగా సుధన్ గురుంగ్ ఉన్నారు. తనకు 36 సంవత్సరాల యువకుడు కాబట్టి ఇతని నేతృత్వంలోనే ఈ ఉద్యమం జరుగుతుందనేది మరొక వాదన. వీళ్ళందరికీ అమెరికా ఫండ్స్ ఇచ్చి అంటే అమెరికా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఫండ్స్ ఇచ్చి ఈ ఉద్యమాన్ని నడిపారనేది ఒక వాదన. ఇలా ఏది ఏమైనప్పటికీ ఏ దేశంలో అయినా నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోవటం, అవినీతి వెచ్చలవిడిగా పెరిగిపోయినప్పుడు ప్రభుత్వం పెద్దలు పదవుల కోసమే మాత్రమే చూసుకుంటూ ప్రజల్ని పట్టించుకోకపోతే యువత ఏమాత్రం సహించరు అనడానికి పెద్ద ఉదాహరణ నేపాల్. ఇప్పుడేదో నేపాలే కాదు, అంతకుముందు శ్రీలంక, అంతకుముందు బంగ్లాదేశ్ లో కూడా మనం చూసాం ఇటువంటి తిరుగుబాట్లు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు మారాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అది రాకముందే ఏ దేశంలో అయినా ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. అలా పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఇదే అవుతుందని నేపాల్ ప్రజలు ఒక గట్టి హెచ్చరికను తెలియజేశారు ఫ్రెండ్స్.